హలో అండి, మరొక బ్యూటిఫుల్ నెక్ డిజైన్తో వచ్చేసానండి. ఇది బోట్ నెక్ బ్లౌజ్ అండి. బోట్ నెక్ పైన షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్ అండ్ మీ యొక్క నెక్ డీప్ ఎంత అనేది మార్కింగ్ చేసుకొని నేనైతే 7 ఇంచెస్ పెడుతున్నాను. అండ్ పైకి ఒక హాఫ్ ఇంచ్ మళ్ళీ మార్కింగ్ చేయండి. లేదు అంటే మీకు బాగా డీప్ అయిపోయింది అనుకుంటే మాత్రం తగ్గించండి, సరేనా. అండ్ వెడల్పు అనేది కిందకు వచ్చేసరికి బాగా ఎక్కువైపోద్దండి. అందుకని నేను కింద వెడల్పు అనేది 3.5 పెట్టేసి నేను ఏ విధంగా మార్కింగ్ చేస్తున్నానో అలాగే మార్కింగ్ అయితే చేసేసేయండి. అయితే కింద బ్రాడ్ అనేది కొంచెం తగ్గించుకోండి, లేకపోతే బాగోదు, మరి ఓవర్గా ఉంటుంది, ఓకేనా. పైన మాత్రం ఏం ప్రాబ్లం ఉండదండి, 4 ఇంచెస్ దగ్గర నుంచి కట్ చేసేసేయండి. అంటే బోట్ నెక్ అయితే నేను మీకు ముందే క్లియర్గా చెప్తున్నాను, నార్మల్ నెక్ కాదు, బోట్ నెక్ అయితే ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మొత్తం కటింగ్ చేసేసి దానికి లైనింగ్ అనేది జాయిన్ చేసేసేయండి. అండ్ ఈ లోపు మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ కూడా జాయిన్ చేసేసిన తర్వాత మిడిల్లోకి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో దాన్ని కూడా బకరాన్ని నెక్స్ట్ మెయిన్ క్లాత్ని కూడా ఇలా మిడిల్లోకి చిన్న కటింగ్ అయితే ఇచ్చేసేయండి. కటింగ్ ఇచ్చేసి రెండింటిని ఒక దగ్గర పెట్టేసిన తర్వాత మిడిల్లోకి ఉన్నది లేనిది ఒక్కసారి అయితే చూడండి. చూసి ఏం చేస్తారంటే పిన్స్ అనేవి అటాచ్ చేసేసేయండి. అటువైపు ఇటువైపు మిడిల్లోని మీకు క్లాత్ అనేది కదలకుండా ఉండేటట్టు మీకు ఎలా అవైలబుల్ అయితే ఆ విధంగా మొత్తం పిన్స్ అనేవి అటాచ్ చేసేసిన తర్వాత స్టిచ్ చేసుకొని వచ్చేసేయండి. ఒక హాఫ్ ఇంచ్ వెడల్పులో ఇదిగోండి మొత్తం అయితే స్టిచ్ చేసుకుని వచ్చేస్తున్నాను నేను. ఇలా స్టిచ్ వేసుకుని వచ్చేసిన తర్వాత మొత్తం కటింగ్ అయితే చేసేసేయండి. కటింగ్ చేసేసి ఆ కోనీల దగ్గర అండ్ రౌండ్ దగ్గర కట్స్ అనేవి ఇవ్వండి. కట్స్ ఇచ్చేసి మొత్తాన్ని రివర్స్ తిప్పి ఎడ్జ్ కుట్ అయితే వేసుకుని వచ్చేసేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ప్రిన్సెస్ కట్ కనుక ప్రిన్సెస్ కట్ని కూడా జాయిన్ చేసేసేయండి. జాయిన్ చేసిన తర్వాత ఎప్పుడు మనకి చీరలో బోర్డర్ రావాలంటే రాదు కదండి. ఇప్పుడు ఏం చేశారంటే చీరలో పీస్ అనేది తీసి దాన్ని అయితే ఇదిగోండి ఈ విధంగా అయితే స్టిచ్ అనేది వేసేసాను. స్టిచ్ వేసేసిన తర్వాత ఏదైనా సూదిగా ఉండేది తీసేసుకొని దాన్ని రివర్స్ తిప్పేసేయండి. డబుల్ స్టిచ్ వేయండి. దాన్ని రివర్స్ తిప్పేసి ఏం చేస్తారంటే ఫస్ట్ స్టార్టింగ్లో దారం అయితే మార్చండి. మీరు ఏ కలర్ అయితే పెట్టారో ఆ కలర్ దారం అయితే మార్చేసి స్టిచ్ వేయడం అయితే స్టార్ట్ చేయండి. ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తారు అంటే చిన్న ఫోల్డింగ్ అయితే ఇవ్వండి. ఎందుకంటే అక్కడికి వచ్చేసరికి రౌండ్ కదా వస్తుంది, మనకి తిరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. అందుకని జస్ట్ ఒక్క ఫోల్డింగ్ ఇచ్చేసి మిగిలింది మొత్తం అలాగే వేసుకుని వచ్చేసేయండి. దాన్ని జస్ట్ అలా తిప్పేసి ఇటువైపు కూడా అలాగే చిన్న ఫోల్డింగ్, మనం ఇటువైపు అయితే తిప్పాము అటువైపు ఇది కూడా అదే ఫోల్డింగ్ ఇచ్చేసి మొత్తం స్టిచ్ అయితే వేసేసేయండి. ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ వేయండి. వీడియో అనేది ఎండింగ్కి వచ్చేస్తుందండి. ఇలాంటి వీడియోలు మీకు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటానండి. మంచి మంచి నెక్కలు మీకు ఛానల్ నుంచి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. మీకోసం ఇలాంటి మంచి మంచి వీడియోలు పెడుతూ ఉన్నాను కదా. అండ్ మీకు మిషన్ కోసం ఏమైనా డౌట్లు ఉంటే ఒక్కసారి మిషన్కైనా దేనికైనా బ్లౌజెస్కైనా దేనికైనా పర్వాలేదు, డౌట్స్ ఉంటే కామెంట్స్లో అయితే అడగండి. నేను వీలైనంత వరకు ట్రై చేస్తాను చెప్పడానికి, సరేనండి. మొత్తం ఇదిగోండి అటువైపు కూడా ఇలాగే జాయిన్ చేసుకుని అయితే వచ్చేసేయండి. ఇలా అయితే వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. ఒకసారి అయితే చూడండి. థ్యాంక్ యూ.